భూపాలపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీబీ చారి ఇటీవల అకాల మరణం చెందడం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలిచివేసిన విషయం తెలిసిందే. కాగా మాజీ ఎమ్మెల్యే గండ్రా వారి కుటుంబంలో ఒకరికి టికెట్ కేటాయించనున్నారు. ఇప్పటికీ బీబీ చారి కోడలు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు బీబీ చారి కోడలితో కలిసి సుభాష్ కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రజలను కలుస్తూ బీబీ చారి కుటుంబానికి మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సుభాష్ కాలనీ అభివృద్ధి తమ మామయ్య బీబీ చారితోనే జరిగిందని వారి కోడలు గుర్తు చేశారు. అలాగే సుభాష్ కాలనీలో ఇల్లు పట్టాలు ఇప్పించడంలో కూడా కీలక పాత్ర వహించినట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుండి వచ్చి బీబీ చారి కుటుంబానికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టినట్లు మాజీ సైనికులు తెలిపారు. సుభాష్ కాలనీలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో బీబీ చారి కుటుంబాన్ని ఆదరించాలని కోరారు. ఈరోజు మేము వివిధ జిల్లాల నుంచి వచ్చాము మాజీ సైనికులుగా. భూపాలపల్లిలో తెలంగాణలో అన్ని జిల్లాల కన్నా కూడా భూపాలపల్లి జిల్లా మాజీ సైనికుల స్తూపం కావాలని వాళ్ళ కొడుకు ఈ మురళీకృష్ణ గారి కన్నా కూడా వాళ్ళ ఫాదరు బీబీ చారి భరత్ కుమార్ చారి గారు మాకు చాలా హెల్ప్ చేస్తారు. అతని యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మాట్లాడి మాకు స్థలాన్ని కేటాయించిండు. అమర్ జవాన్ స్టాట్యూ కట్టింది కదా మాజీ సైనికులు అంటే అది వీర్ జవాన్ అన్నట్టు. వీర్ జవాన్ స్తూపానికి ఇచ్చిన స్థలంలో మేము లేకున్నా కానీ మార్నింగ్ పోయి అక్కడికి పోయి ఆయన ఊడిసేది, పాపం ఆయన క్లీనింగ్ చేసేది, చాలా కంట్రోల్ చేస్తున్న కంట్రిబ్యూషన్ చేసినట్టు. అంటే అటువంటి వ్యక్తిని మన మాజీ సైనికులు కాకుండా కానీ ఒక సరిసమం చేయకుండా కానీ అది ఒక ప్రేమ, ఒక సైనికులంటే ప్రేమ, మాజీ సైనికుల ప్రేమ, ప్రజలంటే ప్రేమ, ఆ విధంగా వేసిన వ్యక్తిని ఆ యొక్క ప్రేమతోటి మేము ఈ భూపాలపల్లికి వివిధ జిల్లా నుంచి వచ్చి ఈరోజు అతనికి మేము అండగా ఉంటున్నాము. అతనికి ఒక కోరిక ఉండే, నేను ఇంకా సేవ చేయాలి సార్, మీరు మాజీ సైనికులు కాబట్టి మీరు సేవ చేస్తారు, సైనికులు కాబట్టి సేవ చేస్తారు మాజీ సైనికులు, నేను ఒక సైనికుడినే, నేను మా వార్డుకు మా భూపాలపల్లి కూడా ఏదో ఒక సేవ చేయాలి అనే ఉద్దేశం మాకు మాట్లాడుకుంటే ఆ యొక్క గౌరవంతో మేము ఈ భూపాలపల్లికి వచ్చాము. బీబీ చారి గారికి మద్దతుగా మేము ప్రచారం చేశాము. వాళ్ళ కుటుంబ సభ్యంలో వాళ్ళని గెలిపించి బీబీ చారి గారి ఆత్మకు శాంతిను మా మాజీ సైనికులకు తరపించి కూడా మీరు ఓట్లేసి గెలిపారని కోరుకుంటున్నాను.